తెలంగాణలోని నూతన బొగ్గు బావులపై సర్వ హక్కులు ప్రజలవేనని కాదు కూడదు అంటూ ఇతర సంస్థలకు కేటాయించాలని చూస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిలో ఎలాంటి వేలం ప్రకటనలు లేకుండా చూస్తామని వాగ్దానాలు చేసి ఇప్పుడు గెలిచిన అనంతరం వాటిని మరిచిపోయారని మండిపడ్డారు. సింగరేణిలో బొగ్గు బావులను సింగరేణికే కేటాయించే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి మోదీని ఒప్పించే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కారుణ్య నియామకాలతో పాటుగా పెండింగ్ ఉద్యోగాలతో పాటుగా ఎక్స్టర్నల్ ఉద్యోగాలు పొందినటువంటి 20,000 మంది భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వాళ్ళమైతాం. వేలం పాటలో పాల్గొంటే 20,000 మందికి భవిష్యత్తు ఉండదు అనేటువంటిది కూడా వాస్తవం అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటిది కూడా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితులలో బొగ్గు బ్లాకులలో వేలంలో పాల్గొనకుండానే మన బ్లాకులు మనమే దక్కించుకోవడానికి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి, దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనియ్యాలి, అండగా నిలవాలి. మీరు చెప్పడమే కాదు, ప్రతిపక్షాలను కూడా తీసుకొని పోయి ప్రధానమంత్రితో మాట్లాడతామని అన్నటువంటి దాన్ని చూపించాలి, ఆచరణలో చూపించి మాట్లాడించినట్లయితే మాత్రమే అడ్డుకోగలుగుతామేమో. ఎందుకంటే మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, ప్రధానమంత్రితో మాట్లాడి ప్రయత్నం చేద్దామనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ విధంగా మన బొగ్గు బ్లాకులను మనమే దక్కించుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా కొత్త బొగ్గు బ్లాకులు మనమే తెచ్చుకోవాలి. మేము కేంద్రం సూచించినటువంటి బొగ్గు నిల్వలని ఎప్పుడు తీయాలి, ఎవరికి పంపాలి, ఎంతకు ధరకు అనేటువంటి దాని మీద మీరు కేటాయిస్తే మేము ఇస్తున్నాం కదా. ఈరోజు కమర్షియల్ మైనింగ్ వచ్చినట్లయితే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతకైనా అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల సింగరేణి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది, సింగరేణి అస్తిత్వాన్ని కోల్పోతుంది, ఉనికిని కోల్పోతుంది, యువ ఉద్యోగుల భద్రత కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు రావు అనేటువంటి విషయాలను మనం గమనించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సింగరేణిని కాపాడుకోవడానికి ఈ వేలం పాటలో బ్లాకులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనే కార్మిక సంఘం చెప్తా ఉన్నది. దీనికి అండగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. ఒక బీఆర్ఎస్ పార్టీనే స్పష్టత ఉన్నది.